ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలను ప్రభుత్వం రేపే పంపిణీ చేయనుంది. ఈ పథకంతో పాటు మరో 20 అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో భూ సమీకరణకు ముందుకు రాని చోట భూసేకరణ చేపట్టాలని నిర్ణయించిన మంత్రివర్గం పనుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం వివిధ అంశాలకు ఆమోదం తెలిపింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏటా 15,000 ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం తెలిపింది. రేపు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉచిత బస్సు వల్ల నష్టపోతున్నామన్న ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఏదైతే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే కల్పించామో ఇప్పటికే 10 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవటం, మహిళలందరూ కూడా ఈ పథకాన్ని చాలా సంతోషంగా ఆమోదించి పథకాన్ని వినియోగించుకుంటూ మనం కూడా చూస్తున్నాం. సో దీని మూలంగా ఆటో డ్రైవర్స్కి, ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి, డ్రైవర్స్కి, మోటార్ క్యాబ్ డ్రైవర్స్కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. 4వ తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరగబోతోంది. ప్రతి జిల్లాలో కూడా దాదాపు 2,90,669 మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2016-17లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం 191.62 ఎకరాలకి అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది. 369.23 ఎకరాలు ఆ రైతులే మళ్ళీ పూలింగ్లో ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి పూలింగ్లో ఇవ్వటం జరిగింది. తర్వాత 1,197.37 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి 2024లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ల్యాండ్ అక్విజిషన్ విత్డ్రా చేసుకున్నా పర్లేదు. ఏదైతే అడ్డంకులుగా ఉన్నాయో, సపోజ్ మనం ఒక రోడ్డు వేస్తున్నాము, ఆ రోడ్డుకి ఒక చివరో లేకపోతే మధ్యలోనో ఏదో ఒక ప్రాంతంలో ఏదైనా భూమి అడ్డం ఉంది. ఇటువంటి భూమి ఉంటే మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్ ఇచ్చి ఆ ల్యాండ్ని తీసుకోవచ్చు అని చెప్పేసి మనం లీగల్గా అంతా కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఉన్నదాన్ని విత్డ్రా చేసుకుని ఏదో 343.36 ఎకరాలు ఏదైతే ఉందో ఇంకా విత్డ్రా చేసుకుని, గత ప్రభుత్వం విత్డ్రా చేయని ల్యాండ్ అక్విజిషన్ విత్డ్రా చేయని భూమి ఏదైతే ఉందో విత్డ్రా చేసి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా మారిందో అమరావతి అభివృద్ధికి, సపోజ్ ఏదన్నా కాంప్లెక్స్ కడుతున్నాము, దాంట్లో ఒక 5 ఎకరాలు అడ్డంకిగా ఉంది, దాన్ని ల్యాండ్ అక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులతో పాటు కార్వాన్ పర్యాటకానికి అంగీకారం తెలిపింది. ఈ రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే అనేక పాలసీస్ని ఆమోదించాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఒక పాలసీ లేకపోవడం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్, అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. కుష్ఠవ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనతో పాటు విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.